రాత్రి 8 గంటలు ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి అమ్మ కళ్ళ ముందే ఉంది. కానీ క్షణంలో కనిపించకుండా మాయమైంది. ఒక కాలనీ మొత్తం వెతుకుతుంది. కొన్ని గంటల తర్వాత ఆ నవ్వు శాశ్వత మౌనంగా మారిందనే వార్త. మరో తల్లి తన బిడ్డను బయటికి పంపేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెబుతుంది. కానీ ఇప్పుడు ఆ మాటల్లో జాగ్రత్త కంటే భయం ఎక్కువైంది. మన ఇళ్ల ముందున్న వీధి, మన నమ్మే పొరుగు వాళ్ళు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, ఇవన్నీ సురక్షితమేనా అనే ప్రశ్న ప్రతి తల్లిదండ్రుల మనస్సును ప్రశ్నిస్తుంది. ఒక చిన్నారి నవ్వు ఒక్క క్షణంలో మాయమవుతుంది. నమ్మకం అనే తలుపు తెరిచిన చోటే ప్రమాదం దాగి ఉంటుంది. ఇవన్నీ సినిమా కథలు కాదు, మన ఊర్లతో మన మధ్య జరుగుతున్న వాస్తవ ఘటనలు. పరిచయమైన ముఖాల వెనుక దాగి ఉన్న క్రూరత్వం, అమాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న మానసిక వికృతి. అయితే ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఒకటే: మన పిల్లలు నిజంగా సురక్షితమేనా? ప్రతి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన పిల్లలు సురక్షితంగానే తిరిగి వస్తారనే నమ్మకంతోనే పంపిస్తారు. కానీ ఆ నమ్మకాన్ని ఛిద్రం చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న మదనపల్లె, ఇవాళ విశాఖ, హైదరాబాద్, రేపు మరో నగరం. వయసు 7 ఏళ్లు, 3 సంవత్సరాలు, అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. పసి పిల్లల మొహంలో అమాయకత్వం తప్ప మరో భావం కనిపించని వయసు. కానీ అదే వయసున్న చిన్నారులే ఇప్పుడు మృగాలకు లక్ష్యంగా మారుతున్నారు. మానవ మృగాలుగా మారి పసిపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఘటన ఇప్పటికే రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. 7 ఏళ్ల చిన్నారి అదృశ్యమై చివరికి ఎదురింటి వ్యక్తి ఇంట్లోని నీటి డ్రమ్ములో శవమై తేలింది. పొరుగింటి వ్యక్తి నిందితుడిగా తేలడంతో ఈ కేసును మరింత భయానకంగా మార్చింది. నిందితుడు చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టిన తీరు మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. బయటకు వచ్చిన పాప కనిపించిందా అని అడిగిన అతని నటన, మద్యం సేవిస్తూ రాత్రంతా నిర్లక్ష్యంగా గడిపిన తీరు, పోలీసులను చూసి పనైపోయింది సార్ అన్న ధోరణి, ఇక వెంటనే బయటకు వచ్చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇది కేవలం నేరం మాత్రమే కాదు, ఒక మానసిక క్రూరత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాక కూడా అతను బెదిరింపులకు పాల్పడ్డం అతని మనస్తత్వాన్ని బహిర్గతం చేసింది. ఇక దారుణానికి ఒడిగట్టిన కులవర్ధన్ చివరికి ఆత్మహత్య చేసుకోవడం కేసును మరో మలుపుకు తీసుకొచ్చినా బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందా అనే ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. మదనపల్లెలో జరిగిన ఈ ఘటనపై ప్రజలు రోడ్లపైకొచ్చారు. జాతీయ రహదారిని ముట్టడించారు. మృతదేహాన్ని తరలివ్వలేదని, ఇక నిందితుడికి తక్షణ శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆగ్రహం ఒక్క కుటుంబానిది కాదు, సమాజం మొత్తం భద్రతపై ఉవ్వెత్తున ఎగసిపడుతున్న స్పందన. పిల్లలు సురక్షితంగా లేరన్న భయం ప్రజల్లో ఎంతగానో ఉంది. ఈ నిరసనలు చూపించాయి. ఇక ఈ విషాద ఘటన మరవక ముందే విశాఖపట్నం గంగవరం పరిధిలో మరో ఘటన వెలుగు చూస్తుంది. 3 ఏళ్ల చిన్నారిని తినుబండారాల పేరుతో మభ్యపెట్టి దారుణానికి బడిగట్టేందుకు ప్రయత్నించాడో మృగాడు. ఇక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అయితే చిన్నారి తల్లి అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. అయితే పిల్లల అమాయకత్వాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవడం ఎంత దిగజారుడు స్థాయికి చేరిందో ఈ ఘటన స్పష్టం చేసింది. ఈ ఘటనలో పోలీసులు వెంటనే స్పందించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ మళ్లీ అదే ప్రశ్న: ఇలాంటి ఘటనలను ఎంతవరకు నిరోధించగలుగుతున్నాం? ఇక హైదరాబాద్ నగర పరిధిలో మరో దారుణం జరిగింది. బాలికకు గంజాయి తాగించి 3 రౌడీ షీటర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఇది ఒక్క సంఘటన కాదు, పిల్లలపై జరుగుతున్న నేరాల తీవ్రత, క్రూరత్వం పెరుగుతోందన్న సంకేతం. ఇలాంటి ఘటనలు పిల్లల శరీరాన్ని మాత్రమే కాదు, వారి భవిష్యత్తును, వారి మానసిక స్థితిని కూడా ఛిద్రం చేస్తున్నాయి. ఇక 3 ఘటనలు కూడా ఈ 2-3 రోజుల వ్యవధిలోనే జరిగినవే.
ఇలాంటి ఘటనలు దేశం నలుమూలలా ఏదో ఒక చోట రోజు జరుగుతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని పసిపిల్లలు బలవుతూనే ఉన్నారు. అయితే ఈ ఘటనల వెనుక ఓ భయానక వాస్తవం కనిపిస్తోంది. చాలా ఘటనల్లో నిందితులు పరిచయస్తులే, పొరిగింటి వారు, తెలిసిన వ్యక్తులు, అదే కాలనీలో తిరిగే వాళ్ళే అయ్యుంటున్నారు. రోజు చూస్తున్న వాళ్ళే అవుతుండడంతో పిల్లలు వారిని నమ్ముతున్నారు. కానీ అమాయకమైన ప్రసి హృదయాలను ఏం తెలుసు వాళ్ళకి? కాంబాంధుల ఆలోచనలు ఎలా ఉంటాయో అని. లైంగిక నేరాలు కేవలం శారీరక దాడులు మాత్రమే కాదు, బలహీనతను లక్ష్యంగా చేసుకున్న దౌర్జన్యం. చిన్నారులపై దాడులు చేసేవారిలో చాలా మందికి పూర్వ చరిత్ర ఉంటుంది. కొన్ని కేసుల్లో ముందే ఫిర్యాదులున్నా రాజీ, ఒత్తిళ్లు, సామాజిక మౌనం కారణంగా కఠిన చర్యలు తీసుకోలేకపోవడం కూడా సమస్యగా మారుతుంది. పోక్సో చట్టం వంటి కఠిన నిబంధనలు ఉన్న అమలులో వేగం, విచారణలో ఆలస్యం, సాక్ష్యాల సేకరణలో లోపాలు న్యాయ ప్రక్రియను పొడిగిస్తాయి. బాధిత కుటుంబాలు న్యాయం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ సమయంలో బాధిత చిన్నారి మానసిక వేదన మరింత పెరుగుతుంది. ఇక మరోవైపు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రోడ్లపైకొచ్చి నిరసనలు చేయడం, ఆందోళనలు చేపట్టడం సాధారణమైపోయింది. నిందితులకు పడే శిక్ష గురించే ఆలోచిస్తున్నాం తప్ప నిరోధక చర్యల మాత్రం ఎలాంటి ఆలోచన చేయడం లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాలల్లో భద్రతా అవగాహన, తల్లిదండ్రులకు జాగ్రత్తలపై శిక్షణ, కమ్యూనిటీ వాచ్ వ్యవస్థలు, అనుమానాస్పద ప్రవర్తనపై వెంటనే సమాచారం ఇవ్వటం వంటి చర్యలు అవసరం. ఇది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ఇది సమాజం మొత్తానికి సంబంధించిన బాధ్యత. పిల్లలు ఎవరితో వెళ్తున్నారు, పిల్లల దగ్గరికి ఎవరొస్తున్నారు అనే అంశాలను తల్లిదండ్రులు కూడా గమనిస్తుండాలి. పరిచయం ఉన్న వ్యక్తులతో కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి వాటిపై అవగాహన కల్పించాలి. చాలా సందర్భాల్లో పిల్లలు భయంతో, బెదిరింపులతో మౌనంగా ఉంటారు. ఆ మౌనమే మృగాలకు రక్షణ కవచంగా మారుతోంది. ఇక ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు పిల్లలు ధైర్యంగా చెప్పగలిగేలా వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇటు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉంది. మదనపల్లె, విశాఖ, హైదరాబాద్లో జరిగిన ఈ 3 ఘటనలు పిల్లల భద్రత అత్యవసర అంశంగా చూడాలనే సందేశాన్ని ఇస్తున్నాయి. కఠిన శిక్షణలతో పాటు వేగవంతమైన విచారణ, బాధితులకు మానసిక సహాయం, కుటుంబాలకు రక్షణ, సమాజంలో అవగాహన కల్పించగలిగినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిలువరించే సమగ్ర వ్యవస్థను నిర్మించాలి. లేదంటే ప్రతిరోజు మరో ప్రాంతంలో మరో చిన్నారి కథ మన ముందుకు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. ప్రతి చిన్నారి సురక్షితంగా నవ్వగలిగే సమాజం నిర్మించడం మనందరి బాధ్యత.